హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింతల్లి వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీకైతే నేను చెప్పాను కదా డైలీ వ్లాగ్స్ అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నాను అని అన్నాను కదా. సో ఈరోజు నుంచి అయితే డైలీ వ్లాగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఈరోజు టైం కూడా ఇప్పుడు వచ్చేసి 7 అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మా పాప చూడండి ఎలా పడుకుందో. మను ప్లే, స్కూల్కి టైం అవుతుందిలే, లెగవాలి లే నానా, లే దా, కమ్ 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 ఫాస్ట్గా దా, లెగవాలి. దా, ఇంకైతే ఫస్ట్ లెగంగా అన్నీ ఇలా ప్యాంపరింగ్ చేయాలి. స్కూల్కి టైం అవుతుంది. ఇది ఫ్రెండ్స్, లేవగానే ఫస్ట్ అయితే ఇలా ఉంటుంది. మా డే అయితే ఇలా స్టార్ట్ అవుతుంది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. ఫ్రెండ్స్, ఇక్కడైతే మా మమ్మీ మార్నింగ్ టీ కూడా పెట్టేసింది. టీ కూడా రెడీ అయిపోతుంది. ఫస్ట్ లెగవంగానే ఫస్ట్ టీ అయితే తాగుతాము. ఫస్ట్ లెగవంగానే టీ తాగితే చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే బియ్యం కూడా కడిగి పెట్టేశాను. ఎందుకంటే మా డాడీకి పాపకి లంచ్ బాక్స్ అయితే పెట్టేసేయాలి కదా. సో అందుకని చెప్పేసి రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను. అట్లానే ఇక్కడ టీ కూడా అయితే మనకి కంప్లీట్ అయిపోవచ్చింది. ఇప్పుడు ఫస్ట్ అయితే టీ అయితే తాగుతున్నామండి. మను ఇదిగో టీ తాగుదులే. మను మను ఏమో నాన్న, నాకు తెలీదు. ఇప్పుడైతే నేను టిఫిన్ కోసం వచ్చేసి సేమియా ఉప్మా అయితే చేస్తున్నానండి. ఇదైతే ఫాస్ట్గా అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి నేను సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి సేమియా ఉప్మా అంటే ఇష్టమో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక, నేను చేస్తున్నటువంటి ఫస్ట్ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? మీరు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా ఉపయోగం ఉంటుంది. ఏంటి అంటారా, మీరు వీడియో చూసి లైక్ ఇవ్వటం వల్ల వీడియో అనేది ఇంకొంతమంది ఎక్కువ మంది చూడటానికి అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే టిఫిన్ అనేది రెడీ అయిపోయింది. మా డాడీకి పాపకైతే నేను అయితే టిఫిన్ పెట్టేశాను. తనే తింటుంది, చక్కగా తింటుంది. ఇప్పుడైతే నేను తన లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నానండి. ఫ్రెండ్స్, వీళ్ళ స్కూల్లో వచ్చేసి డైలీ కంపల్సరీ కర్డ్ రైస్ కంపల్సరీ పెట్టాలన్నమాట. మనం కర్రీతో పెట్టినా పెట్టకపోయినా కర్డ్ రైస్ మాత్రం కంపల్సరీ ఉండాలి. లేదు అంటే వాళ్ళ స్కూల్ నుంచి కాల్ వస్తుంది మనకి, మీరు కర్డ్ రైస్ పంపించలేదండి అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ అయితే చేస్తారనమాట. సో అందుకని చెప్పేసి కంపల్సరీ పెరుగన్నం పంపించాలి. ఈరోజైతే మా మమ్మీ వచ్చేసి చికెన్ ఫ్రై అయితే చేశారు. మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం అనమాట.
సో అందుకని చెప్పేసి ఇలా చిన్న చిన్న పీసులుగా చేసి అయితే తనకి లంచ్ బాక్స్ అనేది రెడీ చేశాను. ఏ కూరతో పెట్టినా కానీ ఈవినింగ్కి మాత్రం కంప్లీట్ చేసుకొని వస్తుందండి. ఇది వచ్చేసి పెరుగన్నం అన్నమాట. ఇట్లా తన క్యారియర్ అయితే రెడీ అయిపోయింది. ఇవి వచ్చేసి స్నాక్స్ అన్నమాట. స్నాక్స్ పెట్టి పంపించకపోయినా కానీ వాళ్ళ స్కూల్ వల్ల అయితే మనకి ఇన్ఫామ్ చేస్తారు. సో కంపల్సరీ పెరుగన్నము స్నాక్స్ అనేది మాత్రం కంపల్సరీ వీళ్ళకి ఇవ్వాలండి. మా పాపను కూడా రెడీ చేశాను. ఇప్పుడు నేను కూడా తన్ని స్కూల్ దగ్గర అయితే దింపి రావాలి కదా. సో అందుకని చెప్పేసి నేను కూడా ఫాస్ట్గా అయితే రెడీ అవుతున్నాను. వాళ్ళకి స్కూల్ వచ్చేసి 9కి అన్నమాట. సో అందుకని చెప్పేసి ఫాస్ట్గా అయితే రెడీ అవుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ నేనైతే మా పాపని స్కూల్లో డ్రాప్ చేసి వస్తాను. వచ్చిన తర్వాత మళ్ళీ మన వీడియో అనేది కంటిన్యూ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మా పాపని నేనైతే స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చానండి. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుందన్నమాట. సో నేనైతే ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను. ఆకలిగా లేదు, అందుకని చెప్పేసి కొంచెమే తింటున్నాను. సేమియా ఉప్మా అయితే తింటున్నాను. నాకైతే చాలా ఇష్టం అండి సేమియా ఉప్మా అనేది. చాలా బాగుంటుంది కూడా. నేనైతే చాలా బాగా చేస్తాను సేమియా ఉప్మా అనేది. సో అయితే బాగా కొంచెం కోల్డ్గా ఉందని చెప్పేసి నేనైతే షుగర్ వేసుకోకుండా ఇట్లా చికెన్ ఫ్రై వేసుకొని తింటున్నాను. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇట్లా ఈ కాంబినేషన్లో ఎవరైనా తింటారో లేదో నాకైతే తెలీదు. నేనైతే తింటాను. మీలో ఎంతమందికి ఇట్లా ఈ కాంబినేషన్ అయితే కంపల్సరీ ట్రై చేయండి. ఫస్ట్ ఎట్లా ఉందో కూడా నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పాప కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయింది కదా. నేను మ్యాక్సిమం పని అనేది మార్నింగే ఫినిష్ చేసేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ పాప వచ్చిందంటే కుదరదండి. అందుకని చెప్పేసి అమ్మ నేను ఇద్దరం కలిసి ఎర్లీగానే పని అనేది కంప్లీట్ చేసేసుకుంటాము. ఇంకా ఫ్రెండ్స్, నిన్నైతే నేను మీకైతే ఒక షార్ట్ అయితే పెట్టాను కదా. ఏంటంటే డైలీ వ్లాగ్ చేయనా వద్దా అని చెప్పేసి మిమ్మల్ని అయితే అడిగాను. చాలామంది అయితే నాకు లైక్ అయితే చేశారు. కొంతమంది కామెంట్ కూడా చేశారు, డైలీ వ్లాగ్స్ చేయండి అని చెప్పేసి చేశారు. అందుకని చెప్పేసి నేనైతే ఒకరోజు డైలీ వ్లాగ్ అయితే చేద్దామనేసి అనుకుంటున్నాను, చేస్తున్నాను. ఇదైతే ఈరోజు అయిన తర్వాత రేపు మార్నింగ్ నేనైతే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నేను చేసినటువంటి వ్లాగ్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను అవి క్లియర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు మీరు ఎవరెవరు ఏమేమి టిఫిన్ చేశారు, అట్లానే ఈ లంచ్ ఏం చేశారన్నది కూడా నాకైతే కామెంట్ చేయండి. ఓకేనా? ఈరోజు అమ్మ అయితే ఇంట్లో చికెన్ ఫ్రై చేసింది, అట్లానే చట్నీ కూడా చేసిందనమాట. ఈరోజు అయితే లంచ్ అయితే అదే ఉంటుంది ఇంట్లో. పాపకు కూడా క్యారేజీ పంపించేశాను. సో డాడీకి క్యారేజీ అయితే డాడీకి ప్రిపేర్ చేసాం, కానీ డాడీ అయితే లంచ్ బాక్స్ అనేది తీసుకెళ్ళలేదన్నమాట. వస్తారు, ఆఫ్టర్నూన్ వచ్చి లంచ్ చేసి అయితే వెళ్తారు. ఫ్రెండ్స్, ఈ డైలీ వ్లాగ్ అనేది ఇది కనుక నాకు మంచి వ్యూస్ వచ్చి మంచిగా వస్తే మాత్రం నేను ఇంకా నాకు తెలిసిన కొన్ని పనులు కూడా నేను చేస్తూ ఉంటాను. ఏంటంటే నేను స్టిచ్చింగ్ చేస్తాను అనమాట. అంటే మంచి మంచి డ్రెస్సులు కుడతాను, అట్లనే అవి కూడా వ్లాగ్స్ చేస్తాను, వీడియోస్ మీరు ఓకే అంటే అవి కూడా నేను వీడియోస్ అనేది తీస్తాను అనమాట. ఎందుకంటే నేను తీసిన విధానం కరెక్ట్గా ఉందా లేదా, పర్ఫెక్ట్గా తీసానా లేదా అన్నది నాకైతే కామెంట్ చేయండి. ఓకేనా? నా వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే
మీరు ఇచ్చే లైక్ అనేది నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది కదా. సో అందుకని నాకు స్టార్టింగ్లో డైమండ్ వీడియోస్ అయితే చేశానండి. వాటికైతే చాలా మంచి వ్యూస్ అయితే వచ్చినాయి. ఇంకా ఆ తర్వాత నేను మళ్ళీ కుకింగ్ వీడియోస్ చేస్తున్న దగ్గర నుంచి నాకు వ్యూస్ అయితే బాగా తగ్గినాయి ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఎందుకంటే డైమండ్ వీడియోస్కి ఏ విధంగా అయితే నాకు వ్యూస్ అయితే వచ్చినాయో అట్లానే ఈ కుకింగ్ వీడియోస్ కూడా అట్లనే వ్లాగ్స్ కూడా చేస్తాను అని చెప్పాను కదా, వాటికి కూడా మంచి రెస్పాన్స్ అయితే రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో మా పాప అయితే స్కూల్ నుంచి అయితే వచ్చేసింది. తీసుకొచ్చాను, ఫ్రెష్ అయ్యిందనమాట. ఇప్పుడు తినడానికైతే స్నాక్స్ అయితే ఏమన్నా ఇవ్వాలి, అది కూడా ఇస్తా. ఈరోజు స్కూల్లో ఏమన్నారు మనం? ఏముంది ఏబిసిడి చెప్పి 1 2 3 చెప్పి ఇంకా స్మాల్ లెటర్ చెప్పి ఇంకేం చెప్పించారు? క్యాపిటల్ లెటర్స్ చెప్పి మ్యాచింగ్ చెప్పించారు. మ్యాచింగ్ కూడా చేయించారా? కలరింగ్ కూడా చేయించారు. కలరింగ్ కూడా చేయించారా? దానికి వాళ్ళకి కూడా కలరింగ్ చేయాలని బుక్ ఇచ్చేసారు. ఇచ్చారా? బుక్ ఇచ్చారా? మా ఫ్రెండ్స్ కూడా ఇచ్చేసారా? ఇచ్చేమన్నారు? ఏమన్నా ఏం తింటావు? జీడిపప్పు. జీడిపప్పు ఇంగ్లీష్లో ఏమంటారు? పప్పు అంటారు. కాదు, జీడిపప్పు అంటారు. కాదు అంటారు. ఫ్రిడ్జ్లో ఉన్నాయి, తెచ్చుకోపో. నేను వెళ్ళి జీడిపప్పు తిని ఇప్పుడు ఫ్రూట్స్ తింటే నాకు బలం వస్తుంది అన్నారు. తెచ్చుకోపోయారు. తెచ్చుకున్నావా? మనం ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నావా? ఆడుకో. ఇది ఫ్రెండ్స్, తనకి గురుగులు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఒక్కతే కూర్చొని చాలా ఓపికగా అయితే ఆడుకుంటుంది. ఇప్పుడైతే తనకి హోంవర్క్ అయితే రాపిస్తున్నాను. నేను రాయించాల్సిన అవసరం లేదండి. తన స్కూల్ నుంచి వచ్చి ఫ్రెష్ అయ్యి ఫస్ట్ చేసే పనే తన వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడైతే 3 words 2 words అయితే నేర్పిస్తున్నారు. సో అవి డిక్టేషన్ కూడా ఇస్తారు వాళ్ళ స్కూల్లో. తనైతే చాలా బాగా చదువుతుంది. ఇప్పుడు వచ్చేసి డిన్నర్ టైం అండి. నేనైతే బంగాళదుంప ములక్కాయ కర్రీ అయితే చేశాను. తనకైతే ములక్కాయ అంటే చాలా ఇష్టము. ఉత్తయ్యే తింటుంది, అంత ఇష్టంగా తింటుంది. నేను పెట్టవసరం లేదు. తను చక్కగా పీట మీద ప్లేట్ పెట్టుకొని స్పూన్తో చక్కగా తినేస్తుంది అనమాట. అది తనకు నచ్చితేనే తింటుంది, లేదంటే కనీసం ముట్టుకొని కూడా ముట్టుకోదండి. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి నా డైలీ వ్లాగ్. వచ్చేసి నా లైఫ్ రొటీన్గా అయితే ఇలానే ఉంటుందన్నమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో నా వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. ఫ్రెండ్స్, నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా? మీరు చూసే ప్రతి వీడియో అనేది ఒక లైక్ అనేది ఇవ్వటం వల్ల ఆ లైక్ ద్వారా నా వీడియో అనేది ఇంకొంతమంది చూడటానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్లీపింగ్ టైం అనమాట. ఓకేనా? బాయ్ బాయ్ చెప్పు.